ఫోర్స్. ఇక్కడే ఉండి నేను వెళ్ళేసి వస్తాను. బాగున్నా కన్యాకుమారి? చాలా రోజులైన చూసి. సీను చెప్పండి. అమ్మా ఏరయ్యాదవ్వా ఎయిర్ ఫోర్సా? నేను అంత ఏదోలా కనబడుతున్నానా? ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేదో అనుకో కొడితే గోవ గుయ్యమంటది. నవ్వుతావేట్రా? నీ ఫోటో చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అయినా పెంటపాడులో ఎయిర్ ఫోర్స్ అయిపోయిన రోడ్ ఎవడున్నాడ్రా అని డౌట్. ఎంక్వైరీ చేస్తే అర్థమైంది. బాబు పేరు తిరుపతి, చదువు మానేసి వ్యవసాయం చేస్తున్నాడు, పెళ్లి చేసుకుని నానా కష్టాలు పడుతున్నాడు. ఏటి సవగ్గా దొరికానని నా కేసు అడిగేయాల. ఎరా కీరా కిల్లిరా మారావు, నువ్వు మా సీనియర్ కదరా? గుర్తుపెట్టావు? బాలే ఉన్నారా ముగ్గురు. ఒకడు పొట్టోడు, ఒకడు బక్కోడు, ఒకడు ముసలోడు. నువ్వే కదరా నా వెనక తిరిగేవాడివి? నేను కాదు, నువ్వే. గేదని పిలిచినట్టు పిలిచేవాడివి. 7th క్లాస్ లోనో 8th లోనో ఒక లెటర్ కూడా ఇచ్చావు కదరా? 7th క్లాస్. 7th క్లాస్. కన్యాకుమారి నేనంటే నీకిష్టం, అది నేనంటే నీకిష్టం కాదురా, నువ్వంటే నాకిష్టం. ఎదవా ఇదిగా అప్పుడేదో బుర్రలో చేసిన పనులు. ఆహా, ఇప్పుడు బుర్రుంది, ఇప్పుడేం గొప్ప పనులు చేస్తున్నావు? ఇదిగో తెలిసి కూడా నేను కలవడానికి ఎందుకు వచ్చానంటే, మొదలే నా బాధలు నాకున్నాయి. నా వెనక తిరిగి నన్ను డిస్టర్బ్ చేసావనుకో నెక్స్ట్ టైం నీకు పడుతుంది. ఏటి అర్థమైందా? ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్. కన్యాకుమారి ఏట్రా? ఇదిగో జామ పండు, నీకు ఇష్టం కదా? ఇదిగా అదే ఒళ్ళు పీక్ అదే గడుస్తాను, నువ్వేం మారలేదు. ఏడు రైతునైతే నీకు తగనా? నేను డిగ్రీ చదువుకున్నాను, ఇలా గేదెలు కాసుకోలేదు. నాకు నువ్వు గేదె రెండు ఒకటే, ఇద్దరిని ప్రేమతోనే చూసుకుంటాను. ఏటంటావు? పళ్ళు రాలుతాయంటాను. పిల్ల నువ్వు మనసుని కొల్ల కొట్టావే, చేసావే పిల్ల నువ్వు గుండెను గుల్ల చేసావే.